ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవత్వం కోసం యోగా అనే ఇతివృత్తంతో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కర్ణాటకలోని మైసూరులో జరిగిన 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే మనం ఉత్సాహంగా ఉంటామని చెప్పారు. యోగా దినోత్సవం ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచన అని ఆయన తెలిపారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదని, ఇది అందరిదని చెప్పారు. యోగా సాధన చేస్తే ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతాయని తెలిపారు. భారతదేశ ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తుందని చెప్పారు. యోగా సాధన మనసును ప్రశాంతంగా ఉంచుతుందని తెలిపారు. కోట్లాది మంది ప్రజల మనసు ప్రశాంతంగా ఉంటే ప్రపంచ శాంతి నెలకొంటుందని చెప్పారు. అందుకే యోగా ప్రజలను, దేశాలను కలుపుతుందని అన్నారు. ఈ యోగా కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచంలోని భారత్లోని అనేక ప్రాంతాలతో పాటు పలు దేశాల్లో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. योग किसी व्यक्ति मात्र के लिए नहीं, संपूर्ण मानवता के लिए है. इसलिए इस बार अंतर्राष्ट्रीय योग दिवस की थीम है योगा फॉर ह्यूमैनिटी. मैं इस थीम के जरिए योग के इस संदेश को पूरी मानवता तक पहुंचाने के लिए यूनाइटेड नेशंस का और सभी देशों का हृदय से धन्यवाद करता हूं. मैं दुनिया के सभी नागरिकों का भी सभी भारतीयों की तरफ से अभिनंदन करता हूं. साथियों, योग के लिए हमारे ऋषियों ने, हमारे महर्षियों ने, हमारे आचार्यों ने कहा है, शांतिम योगेन विंदति. It means yoga brings peace for us. The peace from yoga is not only for individuals. Yoga brings peace to our society. Yoga brings peace to our nations and the world. And yoga brings peace to our universe. This might feel an extreme thought to someone, but our Indian sages have answered this with a simple mantra. Yat pinde tad brahmande. This whole universe starts from our own body and soul. The universe starts from us, and yoga makes us conscious of everything within us and builds a sense of awareness. It starts with self-awareness and proceeds to awareness of the world. When we become aware of ourselves and our world, we begin to spot things that need to be changed, both in ourselves and in the world. These may be individual lifestyle problems or global challenges like climate change and international conflicts. Yoga makes us conscious, competent, and compassionate towards these challenges. Millions of people with a common consciousness and consensus, millions of people with inner peace will create an environment of global peace. That's how yoga can connect the people. That's how yoga can connect the countries. And that's how yoga can become a problem solver for all of us. ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ విభాగం వారు విజయవాడలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖామాత్యులు శ్రీమతి విడుదల రజనీ గారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, కలెక్టర్ ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, ఆయుష్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా మన భారతీయ సంస్కృతిగా అభివర్ణించారు. భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసనం అన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగాను ఆశ్రయించాలన్నారు. యోగా గురించి మీరు వినే ఉంటారు. ఇది మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా మనకు వస్తున్నటువంటి వారసత్వ సంపద అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యోగా గురించి మన తెలుగువారికి మన భారతదేశంలో ఎంత తెలుసో ఈ మధ్యకాలంలో కనుక మీరు చూసుకుంటే ఇన్ ద రీసెంట్ ఇయర్స్ కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా మీ ఇక్కడున్న చాలామంది వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఫారిన్ కంట్రీస్లో ఉండే ఉంటారు. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, రీసెంట్ టైమ్స్లో ఈవెన్ ఇన్ ద ఫారిన్ కంట్రీస్ and especially foreigners, you see most of the travelers who come to India to explore our culture and try to know more about our ancient history. దాంట్లో భాగంగానే యోగా గురించి కూడా చాలా గొప్పగా తెలుసుకొని వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. యోగా అనేది ఇట్ ఈస్ ఐ కెన్ సే ఒక క్రమశిక్షణ, మెడిటేషన్, అలాగే ఒక ఫిలాసఫీ లాంటిది. అంటే ధ్యానము అనేది ఒక వ్యక్తిని మనస, వాచ, కర్మన, జ్ఞానంలో అలాగే భక్తిలో కూడా ఒక మెరుగైన వ్యక్తిగా ఉండడానికి మనకు అవసరం పడుతూ ఉంది. ఆల్ ఇట్ హ్యాపన్స్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీబడి నీడ్స్ టు హ్యావ్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాటిట్యూడ్ వన్ షుడ్ పొజెస్. మనం ఖచ్చితంగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఎస్పెషల్లీ యోగా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యోగా చేయడం వల్ల ఎండార్ఫిన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల వీ కెన్ కోప్ అప్ విత్ పెయిన్ అండ్ స్ట్రెస్ అండ్ సో దట్ మేక్స్ అస్ హెల్దీ. కాబట్టి ఐ సజెస్ట్ యూ ప్రిఫర్ యోగా అండ్ చాలామంది చేస్తూ ఉన్నారు, బట్ స్టిల్ ఐ ఎంకరేజ్ యూ టు డూ యోగా అనమాట. అండ్ అట్ ది సేమ్ టైమ్ దిస్ మెంటల్ స్ట్రెస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సో ఇవన్నిటికీ కూడా యోగా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు సే ఏంటంటే యోగా ఈజ్ నాట్ జస్ట్ అ క్లాస్ ఆఫ్ ఎక్సర్సైజ్, బట్ ఇట్స్ అన్ ఏన్షియంట్ ప్రాక్టీస్ టు గెయిన్ హ్యాపీనెస్, పీస్ అండ్ విజ్డమ్. సో దాట్ ఈస్ ద రీజన్. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎంటీ కృష్ణబాబు గారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారి కృషి వలన మన భారతదేశానికి చెందిన యోగా ప్రపంచంలో అందరికీ ఆరోగ్యాన్ని అందిస్తుందని తెలిపారు. మనందరికీ తెలుసు, మన ప్రధానమంత్రి గారు మన దేశం యొక్క ఒక ప్రాచీనమైన విస్తృతమైన ఆస్తిని ప్రపంచానికి అందచేయాలని, ప్రపంచంలో ప్రజలందరికీ ఆరోగ్యకరమైన విధానాన్ని, జీవన విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయాలని చేసిన ప్రయత్నం యునైటెడ్ నేషన్స్లో 2015 నుంచి 2014లో యునైటెడ్ నేషన్స్లో ఇంటర్నేషనల్ యోగా డే ఈ 21 జూన్ ఎందుకనేది మనందరికీ తెలుసు, లాంగెస్ట్ డే ఇన్ ద ఇయర్. సో 8వ ఉత్సవం మనం జరుపుకుంటున్నాం. ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ 75 ప్లేసుల్లో మన రాష్ట్రంలో జరుగుతోంది. సో అన్నిట్లో కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వివిధ కళాశాల విద్యార్థులతో యోగాసనాలు ప్రదర్శించారు. శ్వాస తీసుకుంటూ నిదానంగా నిలబడి, ఇప్పుడు వెనుకకు శ్వాస వదులుతూ నిదానంగా వీలైనంత వరకు వెనుకకు వచ్చండి. మరి శ్వాస తీసుకుంటూ యథాస్థానంలోకి మరొకసారి తలను ముందుకు వచ్చి గడ్డాన్ని చాలించే ప్రయత్నం చేయండి. మళ్ళీ నిదానంగా వెనుకకు నిదానంగా శ్వాస తీసుకుంటూ నిదానంగా. ఇప్పుడు ఇప్పుడు మనం షట్క్రియలలో ఒకటైనటువంటి కపాలభాటి క్రియను చేస్తాము. ఎవరైనా అధిక రక్తపోటు, మూర్ఛ, మైగ్రేన్ ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయకండి.
ఈ కపాలభాటి శ్వాస కేంద్రాలను ఉద్దీపనం చేస్తుంది, నాడీ మండలాన్ని ఉత్తేజపరుస్తుంది. ఇప్పుడు మీరు చక్కగా కళ్ళును మూసుకొని శరీరాన్ని విశ్రాంత స్థితిలో ఉంచండి. శ్వాసను వదలండి. ఈ కపాలభాటి క్రియ వెన్నెముక నిటారుగా, మీ ధ్యాస అంతా కూడా శ్వాసపైనే. ఎలా గాలి లోపలికి మీరు పీల్చుకుంటున్నారు, ఆ స్పర్శను మీరు అనుభవిస్తూ, అలాగే ఎలా బయటికి వదులుతున్నారని మీ సంపూర్ణ ఎరుక, సంపూర్ణ ధ్యాస శ్వాసపైనే ఉండాలి. ఈ కపాలభాటి చేసేటప్పుడు గాలిని దీర్ఘంగా లోపలికి తీసుకుని వదిలేటప్పుడు అనేక మార్లు వేగవంతంగా వదలవలసి ఉంటుంది. గాలి వదిలేటప్పుడు మీ పొట్ట కండరాల యొక్క సంకోచ స్థితితో అనేక సార్లు ఫోర్స్ఫుల్గా గాలిని ఎక్స్పెల్ చేయవలసి ఉంటుంది. నేను చెప్తాను, 3 రౌండ్స్ చేద్దాము. డీప్లీ ఇన్హేల్. ఈ చూపుడు వేలు మధ్య వేలుని మడిచి మీ వైపు తిప్పుకొని మీ బొటన వేలితో కుడిముక్కు రంధ్రాన్ని మూయటానికి వాడుకోవాలి. అలాగే మీ అనామిక చిటికెన వేలితో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూయడానికి వాడుకోవాలి. మొదటగా గాలిని ఎడమ ముక్కు రంధ్రం ద్వారా పీల్చి కొంచెం బంధించి మళ్ళీ కుడి ముక్కు రంధ్రం ద్వారా వదలాలి. మళ్ళీ అదే కుడి ముక్కు రంధ్రం ద్వారా దీర్ఘంగా శ్వాస తీసుకుని కొన్ని క్షణాలు అలా ఉండి ఇప్పుడు ఎడమ ముక్కు రంధ్రం ద్వారా పీల్చాలి. అప్పుడు ఒక సైకిల్ అయినట్టు. అట్లా 3 సార్లు చేద్దాం. వెన్నెముక నిటారుగా, మీ ధ్యాసంతా శ్వాసపైనే ఉండాలి. నాసికారంధ్రం ముద్ద. ఇన్హేల్ విత్ యువర్ నెక్స్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్ డీప్లీ. హోల్డ్. ఎక్స్హేల్ విత్ యువర్ రైట్ నాస్ట్రిల్. Now inhale with your right nostril. Hold for few seconds. Exhale with your left nostril. One more time. Exhale with your left nostril. Relax. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్ ఢిల్లీరావు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. నన్ను నేను ఒక ఆరోగ్యకరవంతమైన ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవటానికి యోగా సరైన జీవన మార్గం అని నమ్ముతున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు, సమాజానికి యోగాను అందించటం ద్వారా ఆరోగ్యవంతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా, నైపుణ్యవంతంగా చేయటమే యోగా పరమార్థం అని గుర్తించి నా విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తాను. ధ్యానాన్ని ఒక పనిగా చేయవలసిన అవసరం లేకుండా ప్రతి పనిని ధ్యానంగా చేస్తాను. ప్రపంచ శాంతికి, భారతదేశ వికాసానికి మార్గదర్శనం చేసే విధంగా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని సంకల్పం చేస్తున్నాను. జై హింద్. ప్రతిజ్ఞ అనంతరం విద్యార్థులు శాంతి మంత్రం, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించారు. శాంతి మంత్రం. అందరూ కూడా మీ స్థానాల్లో చక్కగా చేతులు జోడించి కళ్ళు మూసి శాంతి మంత్రాన్ని నేను పలుకుతాను, మీరు అందరూ కూడా మనసులో అనుకోండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు
मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत् शान्ति 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 విశ్రాంతి. జనులందరూ సంతోషంగా ఉండుగాక, వ్యాధుల నుండి విముక్తి అగుగాక, జనులందరూ మంచి దృక్పథాన్ని కలిగి ఉండుగాక, పీడన నుంచి విముక్తులవుగాక. నమస్తే. ధన్యవాదాలు. పూర్ణ నటరాజాసన. Slowly release. Trivikramana asana. Slowly release. Hanuman asana. Right side. Dheeraj. Slowly release. Vivakta Paschimottanasana. Mundu movement. Slowly release. Purna Ustrasana. हवा तू ही, खुला आसमां तू ही, सब कुछ तू ही, सारा जहां तू ही, मकसद भी तू, मंजिल भी तू, आओ मिलके गाए ये गीत हमारा. You are my fascination, you are my celebration, you are my destination, you are my nation. You are my fascination, you are my celebration, you are my destination, you are my nation. Vande Mataram, 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 Vande Mataram.
extraordinary performance. పోస్టల్ శాఖ వారు ప్రత్యేక పోస్టల్ కవర్ని ఆవిష్కరించారు. ఆయుష్ శాఖ కమిషనర్ కల్నల్ వి రాములు మాట్లాడుతూ యోగం ఉన్నవారికి యోగా చేసే అదృష్టం ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, కళాశాల విద్యార్థులకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. యోగా చేయాలి అంటే అందరికీ అవకాశం ఉండదు. యోగం ఉన్న వాళ్ళకే యోగా చేసే అవకాశం వస్తుంది. ఇవాళ ఇక్కడ యోగాతో ఎంతో కాలంగా పరిచయం ఉన్నటువంటి అదృష్టవంతులు, ఇప్పుడే కొత్తగా యోగాలోకి వచ్చినటువంటి మరీ అదృష్టవంతులు, వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ ప్రోగ్రాంకి ఎన్ని ఒత్తిళ్లున్నా సమయం కేటాయించి వచ్చినందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఇతర అధికారులకు, అదేవిధంగా గౌరవ మంత్రి గారికి, మల్లాడి విష్ణు గారు ఎమ్మెల్యే గారు, అట్లాగే మేయర్ గారు, వీరందరికీ కూడా ఆయుష్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనం ఇందాక సంకల్పంలో చెప్పుకున్నట్లుగా మనం ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాకుండా ప్రతి పనిని ధ్యానంగా చేసే విధంగా ఈరోజు ఇక్కడ తీసుకున్నటువంటి సంకల్పం కానివ్వండి, చేసిన ప్రాక్టీస్ కానివ్వండి, మనకు సహాయం చేయాలని చెప్పి ఆశిస్తూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.